ఆగిపోయాయి. అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు 2 సంవత్సరాలుగా తమ ప్రాంతంలో వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారు. భగవంతునికి అర్జీ వ్రాయించండయ్యా అని చీటీ వ్రాయించి తొడ కింద పెట్టుకొని 5 రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి. 5వ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకని స్వామి గంజి తాగారు. ఒకసారి కలిచీడులు అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తుకాయతాలు ఎండుటాకులు తింటున్నాయి. స్వామి 2 రోజులకు నీరైనా ముట్టక, ఒరేయ్ బండ్లు నిలపండి, పిల్ల కట్టంతా వెళ్తున్నారే, నాకు కోపం వస్తే జరిమానా వేస్తాను అని అరుస్తూ కూర్చున్నారు. 3వ రోజున ఆయన స్నానం చేసి గంజి తాగగానే వర్షం కురిసి చెరువులు నిండాయి. తలుపూరు శివాలయంలో స్వామి ఉండగా ఒకనాడు దట్టంగా మబ్బులు కమ్మి ఉరుములు చినుకులు ప్రారంభమయ్యాయి. ఆయన వద్దనున్న సేవకుడు స్వామిని లోపలికి తీసుకువెళ్ళడానికి తోడు ఎవరూ లేరు అని విన్నవించుకున్నాడు.